హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్విక్ లాజిక్స్. ఈరోజు మనం అర్థమెటిక్లో భాగంగా నంబర్ సిస్టంలో మొన్నైతే మనము కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఫ్రెండ్స్. ఆ కాన్సెప్ట్ బేస్ చేసుకుని మనము ఆర్ఎస్ అగర్వాల్ బుక్లో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ప్రాబ్లం మనం ఈజీగా షార్ట్ కట్స్తో డిస్కస్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, సో చూడండి, ప్రాబ్లం నెంబర్ 1. వాట్ ఈస్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 5 in 3254710? అంటే ఇప్పుడు మనకి ఈ ప్లేస్ వాల్యూ ఫైండ్ చేయమని ఇచ్చాడు. దేనిది? 5 యొక్క ప్లేస్ వాల్యూ. ఈ నెంబర్లో 5 యొక్క ప్లేస్ వాల్యూ అనేది ఫైండ్ చేయమని ఇచ్చాడు. నార్మల్గా మనకి ఎట్లాగో వచ్చింది కాబట్టి చిన్న కాన్సెప్ట్ ఒక చెప్తా. ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ. సో ఫస్ట్ ఫేస్ వాల్యూ అంటే చూడండి ఫ్రెండ్స్, ఫేస్ వాల్యూ అంటే మనకి ఏదైనా ఒక నంబర్ ఇచ్చి దాంట్లో ఒక డిజిట్ యొక్క ఫేస్ వాల్యూ ఫైండ్ చేయమంటే ఆ డిజిట్ ఏదైతే ఉంటుందో అదే దాని ఫేస్ వాల్యూ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3254710 ఈ 3254710లో 5 యొక్క ఫేస్ వాల్యూ ఏమవుతుంది? 5 అవుతుంది. లేదు, 2 యొక్క ఫేస్ వాల్యూ ఏమవుతుంది? 2 అవుతుంది. 4 యొక్క ఫేస్ వాల్యూ 4 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ నెంబర్ అయినా ఇచ్చి దాంట్లో ఒక డిజిట్ ఇచ్చి దాని యొక్క ఫేస్ వాల్యూ ఫైండ్ చేయమంటే ఆ డిజిట్ ఏదైతే ఉంటుందో అదే దాని ఫేస్ వాల్యూ అవుతుంది. సో ఇది ఫేస్ వాల్యూ. నెక్స్ట్ ప్లేస్ వాల్యూ అనొచ్చు, దీన్నే లోకల్ వాల్యూ అని కూడా అనొచ్చు. ప్లేస్ వాల్యూ ఆర్ లోకల్ వాల్యూ. ప్లేస్ వాల్యూ అనొచ్చు. ప్లేస్ వాల్యూ ఆల్మోస్ట్ ఆల్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో అట్లాగో కాన్సెప్ట్ మనం చెప్తున్నాను కాబట్టి మీకు ఆ ఫేస్ వాల్యూ తెలుసుకున్నారు. ఇప్పుడు ప్లేస్ వాల్యూ అనేది ఈజీగా ఎలా ఫైండ్ చేయొచ్చో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ తీసుకుంటా, 45321.213. ఇప్పుడు దీంట్లో ఉన్న ప్రతి నంబర్కి ప్రతి డిజిట్ యొక్క ప్లేస్ వాల్యూ గురించి మనం మాట్లాడుకుందాం. ప్రతి ఒక్క డిజిట్ ప్లేస్ వాల్యూ గురించి మాట్లాడదాం. సో ఇప్పుడు చూడండి, దీంట్లో 4 యొక్క ప్లేస్ వాల్యూ కానీ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఈ 4 యాజ్ ఇట్ ఈజ్ గా అలా రాసుకోండి. ఈ 4 తర్వాత ఎన్నైతే డిజిట్స్ ఉన్నాయో అన్ని జీరోస్ పెట్టుకోండి. ఇక్కడ 1 2 3 4 5 6 7. సో పాయింట్ ఎక్కడ ఉంటే అక్కడ పెట్టేసేయండి. ఇది సో ఇప్పుడు దీని ప్లేస్ వాల్యూ ఎంత అవుతుంది? 40,000 అయింది. దీంట్లో అదేవిధంగా 5 యొక్క ప్లేస్ వాల్యూ అంటే 5 యాజ్ ఇట్ ఈజ్ గా రాసుకోండి. 1 2 3 0 0 0. సో దీని ఫేస్ వాల్యూ 5 యొక్క ఫేస్ వాల్యూ ఏమవుతుంది? 5 యొక్క ప్లేస్ వాల్యూ 5,000. నెక్స్ట్ 3 ప్లేస్ వాల్యూ చూడండి. 3 ప్లేస్ వాల్యూ అంటే 3 యాజ్ ఇట్ ఈజ్ గా 0 0 0 0 0 పాయింట్. సో 2 యొక్క ప్లేస్ వాల్యూ అంటే 2 0 0 0 0 పాయింట్. సో 2 యొక్క ప్లేస్ వాల్యూ 20. సో మనం ఇలా ఏ నెంబర్ తీసుకున్నా మనకి ఆ నంబర్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నా అక్కడ నుంచి జీరోస్ పెట్టేసుకోండి, అదే ప్లేస్ వాల్యూ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఈ క్వశ్చన్ ఆన్సర్ అయితే 54710. సో ఇందులో 5 యొక్క ప్లేస్ వాల్యూ అడిగాడు. 5 యొక్క ప్లేస్ వాల్యూ ఏమవుతుంది? 5 యాజ్ ఇట్ ఈజ్ గా రాసుకోండి. 5 తర్వాత ఎన్ని జీరోస్ ఉన్నాయి? 5 తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1 2 3 4. 4 డిజిట్స్ యాజ్ ఇట్ ఈజ్ గా పెట్టండి. 1 2 3 4. సో మన ఆన్సర్ ఏమవుతుంది? 50,000 అనేది ప్లేస్ వాల్యూ అవుతుంది. సో 50,000 అనేది ప్లేస్ వాల్యూ అవుతుంది. నార్మల్గా ఇది వన్స్ ప్లేస్, టెన్స్, 100, 1000, 10,000 అంటాం. 10,000 ఇంటూ 5 50,000 అలా కూడా చెప్పొచ్చు. 5 ఇంటూ 10,000 ఈజ్ ఈక్వల్స్ టు 50,000. ఇది మనకి ఒరిజినల్ ప్రాసెస్. కానీ సింపుల్ గా షార్ట్ కట్ చూడండి. సో మీకు ఏ డిజిట్ అయితే ప్లేస్ వాల్యూ ఫైండ్ చేయమన్నాడో ఆ డిజిట్ రాసుకుంటే ఆ డిజిట్ తర్వాత ఎన్ని నెంబర్లు అయితే ఉన్నాయో యాజ్ ఇట్ ఈజ్ గా అన్ని నెంబర్లు రాసేయండి. సో ఇప్పుడు ఇక్కడ 5 ఉంది, 5 ఆఫ్టర్ 4 డిజిట్స్ ఉన్నాయి. ఈ 4 డిజిట్స్ యాజ్ ఇట్ ఈజ్ గా రాసాం. ఎంత అయింది? 50,000 అయింది. సో ఇది ప్రాబ్లం నెంబర్ 2. ద ఫేస్ వాల్యూ ఆఫ్ 8 in the number 458926.
దీంట్లో 8 యొక్క ఫేస్ వాల్యూ అడిగాడు. సో ఇంతకు ముందే మనం మాట్లాడాం, ఫేస్ వాల్యూ అంటే ఆ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నంబరే దాని యొక్క ఫేస్ వాల్యూ అవుతుంది. సో ఈ క్వశ్చన్ లో ఈ నెంబర్ లో ఫేస్ వాల్యూ 8 ఫేస్ వాల్యూ ఏమవుతుంది, 8 మన ఆన్సర్ అవుతుంది. సో 8 మన ఆన్సర్ అవుతుంది. ద సమ్ ఆఫ్ ది ప్లేస్ వాల్యూస్ ఆఫ్ 3 ఇన్ ద నంబర్ 503535 ఈజ్ అన్నాడు. సో చూడండి ఇక్కడ ఈ నంబర్ లో 3 యొక్క ప్లేస్ వాల్యూస్ సమ్ అన్నాడు. అంటే ఈ నంబర్ లో 3 అనేది 2 టైమ్స్ ఉంది. సో ఇటు యొక్క ప్లేస్ వాల్యూస్ సమ్ అడిగాడు. సో చూడండి ఇప్పుడు ఈ 503535 దీంట్లో 3 ఇక్కడ ప్లేస్ వాల్యూ ఎంత అవుతుంది, 3 ఆఫ్టర్ 1 2 3 zeros. నెక్స్ట్ దీని ప్లేస్ వాల్యూ ఏమవుతుంది, 3 ఆఫ్టర్ 1 0. సో యాడ్ చేయండి. సో ఎంత అవుతుంది, 3030. ఇది మన ఆన్సర్. దీని ప్లేస్ వాల్యూస్ సమ్ అడిగాడు. సో ఈ 3 ప్లేస్ వాల్యూ 3000, ఈ 3 ప్లేస్ వాల్యూ 30. సో మన ఆన్సర్ ఏమవుతుంది, 3000. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం, ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్లేస్ వాల్యూస్ ఆఫ్ 7 and 3 ఇన్ ద నంబర్ 527435 ఈజ్ అన్నాడు. సో చూడండి ద ప్లేస్ వాల్యూస్ ఆఫ్ 7 and 3 డిఫరెన్స్. సో ఇక్కడ ఈ నంబర్ చూడండి 527435 ఇందులో 7 కి 3 కి 7 ప్లేస్ వాల్యూకి 3 ప్లేస్ వాల్యూకి డిఫరెన్స్ అడిగాడు. 527435 లో 7 అనే ప్లేస్ వాల్యూకి 3 అనే ప్లేస్ వాల్యూకి డిఫరెన్స్ అడిగాడు. సో 7 ప్లేస్ వాల్యూ ఎంత అవుతుంది, 7 ప్లేస్ వాల్యూ 7000 అండ్ నెక్స్ట్ 3 ప్లేస్ వాల్యూ 30. సో 7000 మైనస్ 30 ఏమవుతుంది, 6970. మన ఆన్సర్ డి. సో ఇది డిఫరెన్స్. సో ఇది ఫ్రెండ్స్ ఫోర్త్ ప్రాబ్లం. నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ ద పివి అంటే ప్లేస్ వాల్యూ అండ్ ఎఫ్ఈ అంటే ఫేస్ వాల్యూ ఆఫ్ 7 ఇన్ ద న్యూమరల్ 3267549 ఈజ్ అన్నాడు. సో ఇప్పుడు ఒక మన నెంబర్ ఇచ్చాడు, దాంట్లో ప్లేస్ వాల్యూకి అండ్ ఫేస్ వాల్యూకి డిఫరెన్స్ అడిగాడు. సో 32675149. సో 32675149. సో దీని ప్లేస్ వాల్యూ ఏమవుతుంది, 7 ఆఫ్టర్ 1 2 3 4 zeros. సో దీని ప్లేస్ వాల్యూ 70,000. ఫేస్ వాల్యూ ఎంత, ఫేస్ వాల్యూ అదే అవుతుంది 7. సో 70,000 మైనస్ 7 ఎంత అవుతుంది, 70,000 మైనస్ 7 69,993. సో మన ఆన్సర్ సి 69,900. ప్రాబ్లం నెంబర్ 6, ద సమ్ ఆఫ్ ది గ్రేటెస్ట్ 5 digits అండ్ స్మాలెస్ట్ 5 digit నంబర్ ఈజ్ అన్నాడు. సో సమ్ ఆఫ్ ది గ్రేటెస్ట్ 5 digit అండ్ సమ్ ఆఫ్ ది స్మాలెస్ట్ 5 digit నంబర్ ఈజ్ అన్నాడు. సో ఇప్పుడు ద సమ్ ఆఫ్ ది గ్రేటెస్ట్ 5 digit నెంబర్ అంటే ఇప్పుడు గ్రేటెస్ట్ నెంబర్ అంటే మనం 9 కదా, 5 9s యాడ్ చేసుకుంటాం, 5 9s. స్మాలెస్ట్ 5 digit నెంబర్ అంటే 1 ఆఫ్టర్ 1 2 3 4 zeros. అంటే ఇప్పుడు దీని మొత్తాన్ని యాడ్ చేయమన్నాడు. సో 99,999 ప్లస్ 10,000 ఎంత అవుతుంది, 1,09,999 1,09,999. సి మన ఆన్సర్ 1,09,000. 5 digit నెంబర్. మనకి ఇప్పుడు ఈ స్మాలెస్ట్ 5 digit నెంబర్ లో నుంచి లార్జెస్ట్ 3 digit నెంబర్ అనేది సబ్ట్రాక్ట్ చేయమని చెప్తున్నాడు. సో స్మాలెస్ట్ 5 digit నెంబర్ ఏంటి, 10,000. సో లార్జెస్ట్ 3 digits నెంబర్ ఏంటి, 999. సో 10,000 లో నుంచి 999 సబ్ట్రాక్ట్ చేసి ఎంత వస్తుంది, 9,001. ఇది మన ఆన్సర్ 9,001. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 8, ద స్మాలెస్ట్ నంబర్ ఆఫ్ 5 digits బిగినింగ్ విత్ 3 అండ్ ఎండింగ్ విత్ 5 విల్ బి అన్నాడు. సో ఒక 5 digits స్మాలెస్ట్ నెంబర్ తీసుకుంటే, ఒక స్మాలెస్ట్ 5 digit నెంబర్ తీసుకుంటే అది 3తో బిగిన్ అవ్వాలంటున్నాడు, 5తో ఎండ్ అవ్వాలంటున్నాడు. 3తో బిగిన్ అవ్వాలి, 5తో ఎండ్ అవ్వాలి, మధ్యలో 3 digits ఉండాలి. సో అంటే కదా 5 digits అంటే 3తోనేమో బిగిన్ అవ్వాలి, 5తో ఎండ్ అవ్వాలి. సో ఇప్పుడు చూడండి ఇంక ఇక్కడ జీరోస్ పెట్టుకుంటే సరిపోతుంది కదా, 0 0 0. ఇంక ఇదే కదా స్మాలెస్ట్ నెంబర్, ఇంకా ఏది పెట్టుకున్నా మనకి ఏ వాల్యూ తీసుకున్నా అది ఎక్కువైపోతుంది. సో మన ఆన్సర్ ఏమవుతుంది, 3,005 అంటే 30,005. ఇది
స్మాలెస్ట్ number of 5 digits beginning with 3 and ending with 5 will be. So what is the minimum number of 4 digits formed by using the digits 2, 4, 0, 7. So what is the minimum number? అంటే ఈ 4 digits తో మనకి ఒక మినిమం నెంబర్ ఫామ్ చేయమంటున్నాడు. అది ఆప్షన్ లో ఏది అవుతుందో చెక్ చేయాలి. సో ఇప్పుడు మనకి ఇచ్చిన డిజిట్స్ ఏంటి? 2, 4, 0, 7. సో 2, 4, 0, 7. సో చూడండి, ఇప్పుడు జీరోతో కానీ మనం జీరో అనేది ఇవి అన్నిట్లో స్మాలెస్ట్ నెంబర్ జీరో, స్మాలెస్ట్ డిజిట్ జీరో. ఈ జీరోతో కానీ స్టార్ట్ చేసామనుకోండి, జీరోకి వాల్యూ ఉండదు కాబట్టి అది 3 డిజిట్ నెంబర్ అయిపోతుంది. మనం దేంతో స్టార్ట్ చేయాలి? 2తో స్టార్ట్ చేయాలి. 2 నెక్స్ట్ స్మాల్ నెంబర్ ఏది? 0 నెక్స్ట్ 4 నెక్స్ట్ 7. సో 2, 0, 4, 7. ఇదే 10th వన్. ఆల్ న్యాచురల్ నెంబర్స్ అండ్ జీరో ఆర్ కాల్డ్. ఆల్ న్యాచురల్ నెంబర్స్ అండ్ జీరో ఆర్ కాల్డ్. సో ఈ న్యాచురల్ నెంబర్స్ మనకి ఏంటి? న్యాచురల్ నెంబర్స్ 1, 2, 3, 4, 5 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. వీటిని న్యాచురల్ నెంబర్స్ అంటాం. ఈ న్యాచురల్ నెంబర్స్ కి జీరో కలిపితే ఏమవుతాయి అంటున్నాడు. మన ఆప్షన్స్ ఏంటి? రేషనల్ నెంబర్సా, ఇంటీజర్సా, హోల్ నెంబర్సా, ప్రైమ్ నెంబర్సా? చూడండి, సో దీనికి జీరో కలిపితే మనకి ఏమవుతుంది? సో జీరో కలిపితే ఏమవుతుంది? హోల్ నెంబర్స్ అవుతాయి. సో మన ఆన్సర్ ఇది, హోల్ నెంబర్స్. చూసారు కదా ఫ్రెండ్స్, మనం డిస్కస్ చేసుకున్న కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని ఈ 10 క్వశ్చన్స్. సో మనం రోజు ఈజీగా షార్ట్ కట్స్ ఎలా సాల్వ్ చేయాలనేది చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.